ఒక మంచి స్టోరీకి స్టిల్ లీడ్ అవ్వాలి అంటే మన హాలీవుడ్ గాడ్ ఫాదర్ చూసారా, మెర్లిన్ బ్రాండో అండ్ ఆల్ పచినో అలాంటి క్యారెక్టరైజేషన్స్. వెంకీ నువ్వు వెళ్ళి వాడు నరుకురా అంటే నువ్వు వెళ్ళి మ్యాసగా నరికి వచ్చేస్తారు అంటే తనకి ఎప్పటి నుంచి ఉందో అలాంటి జోనర్ సినిమా చేయాలి, మా ఇద్దరు కాంబినేషన్ చేయాలన్న కోరిక ఉందో ఆయన వ్యక్తపరిచేసరికి నేను చాలా ముచ్చటపడిపోయాను. అదేవిధంగా స్టిల్స్ కూడా మేము దిగాము, అది ఎవరు లీక్ చేస్తారో నేనైతే లీక్ చేయలేదు, అది బయటకు వెళ్ళిపోయింది ఆ స్టిల్స్. అండ్ అలాగా అది నా మైండ్లో పడేసరికి అప్పటి నుంచి ఈ అవకాశం ఈ సినిమాలో వస్తుంది. ఆల్రెడీ వెంకీతోటి తన మంచి సినిమా ఇచ్చాడు అనిల్ రావుపూడి, తను మాత్రమే ఇద్దరిని జస్టిఫై చేయగలడు, ఇద్దరికి న్యాయం చేయగలడు అనే ఉద్దేశంతో నేను తనకి హింట్ ఇచ్చినందుకు దాన్ని అత్యద్భుతంగా డిజైన్ చేశాడు. ఎలాగంటే ఇద్దరు మామ దీంట్లో చెప్పలేవే లీక్ చేస్తాను భయంగా ఉంది, ఎందుకంటే ఇలా వదిలేస్తే మొత్తం స్టోరీ అంతా డైలాగ్ చెప్తాను నేను, అది బాగుండదు, మీకు అక్కడ థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి, అంత బాగుంది. అయితే వెంకితోటి నేను సినిమా షూటింగ్ చేస్తాను లేదు, ప్రతిరోజు ఇద్దరు పిచ్చిగా చేసావు, ఎంత ఎంజాయ్ చేసావంటే మీకు వీళ్ళు సినిమా యాక్టింగ్ చేసేట్టు ఉండదు, ఇద్దరు కలిపి అల్లరి కుర్రవాళ్ళలాగా ఆ సెట్లో చేసావు, అదే క్యాప్చర్ చేశాడు, అది బాగా పండుతుంది. రేపు మీరు కూడా థియేటర్స్లో దాన్ని మీరు ఆస్వాదిస్తారు, డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ డెఫినెట్లీ లాస్ట్ ఫేజ్ వచ్చేసరికి సినిమా ఎక్కడికో లేచిపోతుందంటలో ఎలాంటి సందేహం లేదు. అండ్ ఆ రకంగా ఈ సినిమాకి తన వంతు పార్ట్గా, తన వంతు బాధ్యతగా తను ఒప్పుకున్నందుకు, మేము అడిగినందుకు తను ఒప్పుకున్నందుకు, ఈ సినిమాకి పూర్తి స్థాయి న్యాయం చేసి ఈ సినిమా మరో లెవెల్కి చేరుకోవడానికి దోహదపడిన వెంకటేష్కి మనస్ఫూర్తిగా సభాముఖంగా నా ధన్యవాదాలు చెప్తాను. ఏంది వెంకీ అంత ఇదే సరదా. అండ్ నేను చాలా చెప్పను, కానీ సినిమా చూస్తే కనుక నేను ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది, మీరు ఎంత ఊహించుకున్నా సరే అది తక్కువే అవుతుంది. సినిమా చూడండి, మేము చేసినటువంటి 18 రోజులు అనుకుంటా చేశారు వెంకీ. ఈ 18 రోజుల్లో ఒక 7-8 రోజులు సీన్స్, ఒక 5 రోజులు 6 రోజులు సాంగ్, ఇంకా 2 days చిన్న ప్యాచ్ వర్క్. ఈ రోజుల్లో ప్రతిదీ ఎంత అంటే ఇంకా ఎంజాయ్ చేశాను, ఇది షూటింగ్ చేసినట్టు అనిపించట్లేదు. ప్రతి సినిమా ఇలాగే ఉంటే ఎంత బాగుంటుందా అని అనిపిస్తుంది నాకు. అందుకని మనస్ఫూర్తిగా సభాముఖంగా అందరి సమక్షంలో వెంకటేష్కి ఇది మన ఇద్దరి మధ్య ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది మచ్చు తురక. ఇందాక అనిల్ రావిపూడి అడిగినట్లుగా ఈ కాంబినేషన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎప్పుడు దొరుకుతుందంటే వెంకీ నేను రెడీ. అండ్ అనిల్ రావిపూడి ఎవరో ఎందుకు, ఈ అవకాశం నువ్వే తీసుకుని ఖచ్చితంగా నువ్వు స్టోరీ రాసుకో, మీ ఇద్దరం ఇదే ప్రాణం పెట్టి, ఇదే హుషారు పెట్టి, ఇదే గిలిగిద్దలతో మీకు సినిమా చేసి పెడతాం. కానివ్వండి, ఎప్పుడు వస్తుందో తెలియదు. తర్వాత అలాగే నయనతార ఈ సినిమాలో ఏం చేశాడో, ఎలా ఒప్పించాడో కానీ మన అనిల్ రావిపూడి. అంతకుముందు 2 సినిమాలు చేశాను, తెలుగు గాడ్ ఫాదర్ కానివ్వండి, లేకపోతే సైరా కానివ్వండి. ఆ సినిమాలో తను చాలా గుమ్మరంగా ఉంటుంది, తన పని చేసుకుంటుంది, డిగ్నిఫైడ్గా ఉంటుంది, వెళుతుంది. కానీ మళ్ళీ అసలు ఈ సినిమాలో అయితే ఎంత సరదాగా కలిసిపోయిందో, ఓ ఫ్యామిలీ గర్ల్ లాగా మాతో కలిసిపోయి, మా కుటుంబ సభ్యురాల్లాగా తను ఉండి ఎంత సరదాగా చేసిందో. నేను అన్నాను, ఏంటి అనిల్ ఏం చేసిందో, ఏం మాట్లాడావు, ఏం కన్విన్స్ చేసావు, తను ఇవన్నీ ఒప్పుకోవడం ఏంటి, ప్రమోస్కు రావడం ఏంటి, అడగగానే తను చాలా రెచ్చిపోయి అసలు నయనతార నుంచి కొత్త నయనతారలా కనబడి చేసావు, ఏం చేసావంటే అడగండి సార్ కొనుక్కొని అంతే. అంటే నా ఉద్దేశం అటు ఇటు తిరిగేదిలా, ఏం చేశాడో తెలియదు. కానీ డెఫినెట్లీ ఆ అమ్మాయి అంత ఇష్టపడుతుంది. అండ్ నయనతారని అంత ఇదిగా గుడ్ హ్యూమర్లో పెడతాడు, సరదా కబుర్లు చెప్తాడు. అండ్ తను పని చేసుకుని సీరియస్గా ఉండే మనిషి కాదు కాబట్టి వాళ్ళు కూడా అంత ఇదిగా లైక్ చేస్తారు. కాబట్టి తను ఏది అడిగినా వెంటనే ఎలాంటి ఇన్హిబిషన్ లేకుండా వాళ్ళు ఒప్పుకుంటారు. అదే జరిగింది, అంత గుడ్ హ్యూమర్లో పెట్టాడు కాబట్టి ఈ సినిమాకి ఆ అమ్మాయి యాడెడ్ అట్రాక్షన్ అయ్యింది. నయనతార ఇందులో కనిపించిన తీరు కానీ, తను చేసిన విధానం కానీ, ఆ సోఫిస్టికేషన్ యాక్టింగ్ కానీ, భారీగా తను నటించి మెప్పించింది. కానీ వావ్ బాగుంది. అంటే ఆ అమ్మాయే లేకపోయి ఉంటే వావ్, ఇది కూడా క్యాప్చర్ చేస్తాడు. ఈ వావ్ ఎక్కడొస్తో మీ సినిమా చూస్తే తెలుస్తుంది. లీక్ చేసేసాను. ఆల్ రైట్.
సో ఆ అమ్మాయి నయనతార తోటి అంత బాగా చేయించాడు. మీ పక్కన మీకు ఎదురు నిలబడి మిమ్మల్ని ఎదుర్కొని ఎవరైనా ఒకళ్ళు నిలబడాలంటే ఎంత అనుకుంటున్నా, ఎంత ఫ్రెష్గా ఉండాలనుకుంటున్నా, వేరే వాళ్ళు ఉండాలనుకుంటున్నా అసలు నాకు తొయ్యట్లేదు, నాకు తట్టట్లేదు, కన్విన్స్ కాలేకపోతాను. ఖచ్చితంగా నయనతార ఉండి తీరాల్సిందేనండి, ఎంతైనా సరే ఎలాగైనా సరే అన్నాడు. ఆ అమ్మాయిని తీసుకొచ్చారు, ఒప్పించారు. ఆ అమ్మాయి కూడా అంతా కోఆపరేట్ చేసింది. అండ్ నయనతార ఇవాళ రాలేని పరిస్థితిలో ఉంది కాబట్టి థ్యాంక్ యూ నయనతార, థ్యాంక్ యూ సో మచ్. ఇక ఈ సినిమాలో సచిన్ కేల్కర్ క్యారెక్టర్ యాక్టర్గా, అండ్ నాతో పాటు నా టీంలో చేసినటువంటి హర్షవర్ధన్, అలాగే అభినవ్, ఇతర నటీనటులు, అండ్ క్యాథరిన్ కూడా మా టీంలో ఒక పార్ట్ లాగా ఉండి తను చేసి చాలా ఒక నిండుదనం గ్లామర్ తీసుకొచ్చింది. ఆ అమ్మాయి కూడా అందరికీ ప్రతి ఒక్కరికి నా ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తాను, అభినందనలు. ఇక ఈ సినిమాలో ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన టెక్నీషియన్స్గా వస్తే భీమ్స్ అత్యద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు, వెరీ ఆర్గానిక్ మ్యూజిక్. కేవలం డ్రమ్స్ తోటో కీబోర్డులతోటో వాటితోటో దడదడదడలాడించకుండా చాలా శ్రావ్యంగా లిరిక్స్ మాత్రం వినిపించేలాగా ఒకనాటి విజయ సంస్థ వారి సినిమాలు ఉండేవి. అంతా హాయిగా హృద్యంగా ఒక గోదావరి పడవ ప్రయాణంలాగా ఉండేలాగా ఇచ్చాడు. అందుకని మీసాల పిల్లలో ఎలాంటి హడావుడి, ఎలాంటి మ్యూజిక్ గోళ ఏమి ఉండదు. కానీ ఆ ఇచ్చినటువంటి ఆ మ్యూజిక్, ఆ పాటకి లిరిక్స్ అర్థమయ్యేలాగా వినిపించి అందరూ చాలా ఆ శ్రావ్యాన్ని అందరూ ఆస్వాదించారు. కాబట్టి అది అంత పెద్ద మిలియన్స్ని, మోర్ దెన్ 100 మిలియన్స్ దాటి హిట్ ఇచ్చింది. అలాగే తర్వాత వచ్చిన సాంగ్ కానీ, ఇలా సాంగ్స్లో లిరిక్స్కి ఇచ్చే ఇంపార్టెన్స్ కానీ, ఆ ట్యూన్స్ కానివ్వండి, అన్నీ ఇస్తూ ఇంతవరకు నేను ఎప్పుడు చెయ్యనిది, ఇంతవరకు ఆ స్టైల్కి నేను పోనిది ఏదైనా ఉందంటే కానీ ర్యాప్ సాంగ్, ఇందాక చూసిన సాంగ్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్, దాన్ని కంపోజ్ చేసినప్పుడు నాకు అనిపించింది ఇది కొత్తగా అనిపించింది, చాలా బాగుందని. అండ్ ఇప్పుడున్నటువంటి ఈ థియేటర్ పల్స్ చూస్తుంటే ఈ సినిమా ఆ సాంగ్ మాత్రం ఐ థింక్ టోటల్గా హైలైట్ అయిపోతే రేపు థియేటర్లో అనుకుంటున్నాను. అది వెరీ గుడ్. ఎందుకంటే ఆ సాంగ్ విన్న తర్వాత ఆ సాంగ్ వింటుండగా ఎదురుగా ఉన్న వెంకటేష్ ఆపుకోలేక డ్యాన్స్ చేశారంటే అదే చాలు. ఇక ప్రతి ఒక్కడు అదే స్ఫూర్తితోటి ప్రతి ఈ సినిమాని, ఈ సాంగ్ని ఆస్వాదిస్తారు. అలాగా సాంగ్స్గా అన్నీ అత్యద్భుతంగా ఇచ్చినటువంటి మన భీమ్స్కి ప్రత్యేకించి, ఆ తర్వాత ప్రతి ఒక్కరు చిరంజీవిని ఇంత గ్లామర్గా ఉన్నాడు, చిరంజీవిని ఇంత ట్రిమ్గా ఉన్నాడు, ఇంత ఇదిగా ఉన్నాడు, ఎలా తగ్గాడు. నా వ్యక్తిగతంగా నేను చేసిన ప్రయత్నాలు పక్కన పెడితే తెర మీద అంత బాగా కనపడడానికి ప్రత్యేకించి మా డిఓపి, మా కెమెరామెన్ మన సమీర్ రెడ్డి చాలా చాలా బాగా చేశాడు. అండ్ సమీర్ రెడ్డితో వచ్చిన ఒక్క చిన్న గొడవ ఏంటంటేనండి, ఒక నిమిషం గ్యాప్ ఇవ్వడు, కూర్చుని కాఫీ తాగుతాం కదా అని ఇచ్చేలోగా మళ్ళీ షార్ట్ రెడీ అంటాడు. ఇక అతనితోటి బహుశా అలా గనక అందరూ ఉండగలిగితే సినిమాలు 100 రోజులు దాటకుండానే ఫినిష్ చేయొచ్చు. అంతటి ఫాస్టెస్ట్ కెమెరామెన్ మా శరత్. అతను ఉన్నాడు కాబట్టి ఈ సినిమా 80-85 రోజుల్లో ఫినిష్ అయ్యింది. కాబట్టి ఆ క్రెడిట్ గోస్ టు సమీర్ రెడ్డి. ఇంత ఫాస్ట్గా అయినందుకు, విత్ ఇన్ ద బడ్జెట్ అయినందుకు, ఖర్చు కూడా చాలా తక్కువ. ఇలాంటి కెమెరామెన్ను మిగతా అందరూ ఉండగలిగితే కనుక చాలామంది ప్రొడ్యూసర్స్కి ఖర్చు తగ్గుతుంది. అండ్ అట్లాగే ఇక సమీర్, థ్యాంక్ యూ సమీర్. అందరూ బయట పొగుడుతుంటే కనుక నేను మనసులో నిన్ను పొగుడుకున్నాను. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఇంత గ్లామర్గా చూపించినందుకు. ఇక ప్రకాష్, మా ప్రొడక్షన్ డిజైనర్ ప్రకాష్ చాలా చక్కగా చూపించాడు. అండ్ తమ్మిరాజు గారు, అలాగే వీళ్ళన్నీ ఒక పక్కన ఉంటే కనుక అహర్నిశలు అంటే డే 1 నుంచి ఈవెల్ట్ వరకు కూడాను మన అనిల్ రావుపూడి స్టోరీ టీమ్, సాయి, నారాయణ, ఇంకా రాజేష్, ఇలాగ వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ పేరు పేరున నేను వాళ్ళు పడ్డ కష్టాన్ని కానీ, వాళ్ళు తీసుకున్న శ్రద్ధాశక్తులు కానీ హృదయపూర్వక నాకు సంతోషాన్ని, అభినందనని, ధన్యవాదాలను తెలియజేస్తాను. వాళ్ళు అంత ఇదిగా